ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కావాలి అంటే చంద్రుడి యొక్క అనుగ్రహం తప్పనిసరి. మానసిక రుగ్మతలు దూరం చేసుకోవటానికి ఈశ్వర పూజలు ఉపకరిస్తాయి. మరి 12 రాశుల వారు ఈశ్వరుణ్ణి ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. రుణ సంబంధిత ఒత్తిళ్లు దూరం చేసుకోవటానికి, ఆదాయాన్ని పెంపొందింపు చేసుకోవటానికి ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో అదృష్టం, ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖీనామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మార్గశిర శుద్ధ దశమి, అన్నప్రాసన, గృహప్రవేశాది కార్యక్రమాలకి శ్రేయస్కరమైనటువంటి రోజు. అలాగే వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ఇతరులకు చేసేటువంటి మంచి సహాయ సహకారాలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తాయి, ఈశ్వర ప్రీతికి దోహదపడతాయి. తద్వారా గ్రహశాంతి ఏర్పడుతుంది, గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత కనుమరుగవుతుంది. ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు రోహిణి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి వృషభ క్షేత్ర స్థితి, ఉచ్చస్థితి. ఇది మంచి వైభవాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈరోజు పుట్టేటువంటి వారికి ఆధిపత్యత శుభుడైనప్పుడు, స్థితిరీత్యా శుభుడైనప్పుడు చక్కటి వైభవాన్ని కలిగిస్తుంది. ఈరోజు సోమవారం చంద్రుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు మనఃకారకుడు. మానసిక రుగ్మతలు దూరం చేసుకోవటానికి చంద్రప్రీతి తప్పనిసరి. చంద్రప్రీతి ఈశ్వర అనుగ్రహం ద్వారా లభిస్తుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఈశ్వర అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా లభిస్తాయి. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారు ముందంజ వేయగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. విద్యార్థులకి క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ఏర్పడతాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు ఈశ్వరుణ్ణి ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రశాంతతని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విషయాలు చేజిక్కించుకోగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. శుభవార్తలు వింటారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఆటంకాలని
తొలగించుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆరోగ్యం పదిలం. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు చేజిక్కించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా క్రీడారంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు ఈశ్వరుని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయాలన్నటువంటి సంకల్పాలు ఉన్నప్పటికీ అనుభవంలో వాటిని వెంటనే పూర్తి చేయలేకపోతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు కూడా ఎదురవుతాయి. విద్యా సంబంధిత చిక్కుల నుంచి బయటికి రావడం చేసేటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులకి ప్రతికూలత ఉంటుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారు ఆచితూచి వ్యవహరించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు ఈశ్వరుని శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా గ్రహశాంతి ఏర్పడుతుంది. గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ప్రశాంతత ఏర్పడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని పునః ప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసం మెల్లమెల్లగా ప్రారంభమవుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు కూడా పొందగలుగుతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మహిళలకు గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత విద్యార్థులకి తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి ఆదాయాన్ని పెంపు చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి కొనసాగుతుంది. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి రాణిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. శత్రు భీతి పోతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఆటంకాల్ని అధిగమించగలుగుతారు. ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. మానసిక ఉల్లాసం మహిళలు కలిగి ఉంటారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని పెంచుతాయి. వాహన సౌఖ్యం పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆదాయాన్ని వ్యాపార రంగం వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కూడా రాణిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు ఈశ్వరుణ్ణి కొబ్బరి నీళ్లతో అభిషేకించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచన దోషాలు కూడా ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత లోపిస్తుంది. నూతన కార్యక్రమాలు విదేశీ పరంగా చేపట్టగలుగుతారు. అనుకూల పరిస్థితులు గృహపరంగా ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. ప్రయాణాల ద్వారా కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. నూతన ఒప్పందాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. అనుకున్నవి సాధించాలనేటువంటి పట్టుదల పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. విద్యా సంబంధిత చిక్కుల నుంచి విద్యార్థులకి ఉపశమనం లభిస్తుంది. మహిళలకు గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభవార్తలు వెన్నంటి ఉంటాయి. సంబంధ బాంధవ్యాలు సినీ రంగం వారికి పెరుగుతాయి. క్రీడారంగం వారికి విజయాలు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు ఈశ్వరుణ్ణి గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ఏర్పడతాయి. మానసిక ప్రశాంతత కూడా ఏర్పడుతుంది. నూతన వస్తు కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం.
ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. నూతన అవకాశాలు ఆర్థికంగా లభిస్తాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఆనందాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో బాధ్యతల్ని సక్రమంగా గుర్తించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని పునఃప్రారంభించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం గృహరీత్యా బలాన్ని పెంచుతుంది. ఆత్మవిశ్వాసాన్ని కూడా. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఒత్తిడిని దూరం చేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. మహిళలకు స్వతంత్ర నిర్ణయాల ద్వారా ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులు దూరం చేస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు ఈశ్వరుని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించబడతాయి. విజయాన్ని కలిగిస్తాయి. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కూడా వెనంటి ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత కనుమరుగవుతుంది. బాధ్యతను సక్రమంగా పారిశ్రామిక రంగం వారు నిర్వహించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి బలాన్ని పెంచుతాయి. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని స్థిరాస్తి రంగం వారు పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో సఫలీకృతులవుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు సినీ రంగం వారికి కూడా కలిసి వస్తాయి. గుర్తింపు లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుణ్ణి పసుపు నీటితో అభిషేకించడం ద్వారా శుభవార్తలు ఏర్పడతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి వ్యయం నియంత్రించబడుతుంది. ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మానసిక ఆందోళన పెరుగుతుంది. కార్యక్రమాన్ని క్రమశిక్షణతో నిర్వహించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను కూడా చవిచూస్తారు. ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఆకస్మికంగా తారసపడతాయి. నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు వ్యాపార రంగం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి విద్యా సంబంధిత చిక్కులు ప్రారంభమవుతాయి. అయినప్పటికీ పరిష్కరింపబడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి ప్రతికూలతను పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో విభూతితో అభిషేకించడం ద్వారా గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత కనుమరుగవుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్ని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన అవకాశాలు ఆర్థికంగా కూడా దగ్గరవుతాయి. శ్రమ అధికమవుతుంది. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం సమాంతరంగా కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనుకూల ప్రతికూల పరిస్థితులు కూడా తారసపడతాయి. నూతన కార్యక్రమాల ద్వారా సినీ రంగం వారికి ప్రయోజనకరమైనటువంటి నిర్వహణ తద్వారా కార్యసిద్ధి ఏర్పడతాయి. క్రీడారంగం వారికి విజయాలు ఏర్పడతాయి. అయినప్పటికీ ఆశించినటువంటి ఆనందాన్ని పొందలేకపోతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు మాత్రమే విద్యార్థులకి కలిసి వస్తాయి. మహిళలు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఇతరుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు ఈశ్వరుని నల్ల నువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించబడతాయి. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. గృహ కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. శుభవార్తలు గృహరీత్యా ఆనందాన్ని పెంచుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. సంభాషణలు సినీ రంగం వారికి రుచిస్తాయి. నూతన కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోగలుగుతారు. ఆనందకర వాతావరణం మహిళలు గృహరీత్యా పొందగలుగుతారు.
గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు పారిశ్రామిక రంగం వారికి దక్కుతాయి. వ్యాపార రంగం వారికి నూతన ప్రక్రియలు ఫలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 4. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు ఈశ్వరుణ్ణి తేనెతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని వేగవంతం చేయగలుగుతారు. శుభ సంబంధిత కార్యక్రమ నిర్వహణ ఆకస్మికంగా ఏర్పడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి, అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి విజయాలు ఏర్పడతాయి, సంతోషాన్ని కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు సినీ రంగం వారికి కూడా మేలుని కలిగిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో విజయాలు, అభివృద్ధి చేకూరుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. రుణ సంబంధిత ఒత్తిళ్లు దూరం చేసుకోవటానికి, ఆదాయాన్ని పెంపొందింప చేసుకోవటానికి ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో అదృష్టం, ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ఐశ్వర్యప్రదాత అయినటువంటి ఈశ్వరుణ్ణి ప్రతి సోమవారం అలాగే మాస శివరాత్రి నాడు ఎర్ర మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా రుణ సంబంధిత ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. అలాగే సోమవారం నాడు గోమాతకు బియ్యం, నువ్వులు ఆహారంగా భక్తి శ్రద్ధలతో సమర్పించడం ద్వారా రుణ బాధలు కనుమరుగవుతాయి. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక ఇంటి యజమాని యొక్క జీవన శైలి ఆ ఇంటిల్లిపాది యొక్క ప్రభావానికి ఆధారపడి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఇంటి యజమాని ఏ తీరున ఉన్నతమైనటువంటి స్థితికి పయనిస్తాడో ఆ యొక్క తీరుతెన్నుల్లో ఆ ఇంటి యజమాని యొక్క రాశి ఫలాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఇంటి యజమాని సంపాదనా తత్వం, చేసేటువంటి వ్యాపారాదులు ఏ తీరున అభివృద్ధి పదంలోకి పయనించడానికి ఆ ఇంటి యజమాని యొక్క రాశి ప్రభావం గృహబల రీత్యా కూడాను చాలా విశిష్ట స్థానాన్ని పొంది ఉంది. ఓ గృహంలో నివసించే వారందరూ కూడాను ఆర్థికంగాను, ఆరోగ్యప్రదంగాను, పుష్టిగాను జీవితాన్ని గడపాలి అంటే ఇంటి యజమాని యొక్క సంపాదన చాతుర్య లక్షణాలు ఆ ఇంటిల్లిపాదిని ఆనందతత్వంతో విరాజిలింపజేయటానికి సహకరిస్తాయి కదా. ఇంటి యజమాని సంపాదన లేనివాడైనప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడాను నిరాశ, నిస్పృహలతోనే జీవితాన్ని గడపాల్సి వస్తుంది కదా. ఆర్థిక ఇబ్బందులు లేకుండా చక్కటి అదృష్టకరమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి గృహబల రీత్యా ఆ ఇంటి యజమాని యొక్క రాశి ఫలం కూడాను సహకరిస్తుంది. ఏ రాశి వారు ఎటువంటి వ్యాపారాలు చేయాలి, ఎటువంటి ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు అనేటువంటి విషయాన్ని గ్రహించడం గృహబల రీత్యా అవసరం. కాబట్టే ఈ విషయాన్ని ఒకసారి అందరూ కూడా అవగాహన చేసుకోండి. మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి అనగానే ఈ రాశికి అధిపతి కుజుడుగా వ్యవహరిస్తాడు. అందుచేత ఈ రాశి జాతకులు సహజసిద్ధంగా పత్రికా సంపాదకులుగా వైద్యం, క్రీడలు, గణితం, లేఖనం, పోలీసు, సైన్యం వంటి రంగాలను జీవనోపాధికి ఎంచుకోవటం చాలా మంచిది.
ఇంటి యజమాని మేషరాశికి సంబంధించిన వాడైనప్పుడు ఈ రకమైనటువంటి జీవనోపాధి తత్వంలో విరాజిల్లేటువంటి గ్రహాల యొక్క గతి అతనికి సహకరిస్తుంది సుమా అని చెప్పేసి చెప్పవచ్చు. పారిశ్రామికంగా భవన నిర్మాణం, భూమి క్రయ విక్రయాదులు, వ్యవసాయ సంబంధితమైనటువంటి కార్యాలు, భూగర్భ ఖనిజ కార్యాలు, క్రీడా సామాగ్రి, ఔషధ నిర్మాణం వంటి వ్యాపారాలు జీవనోపాధిగా చేసుకోవటం ఫలప్రదమై తీరుతుంది. అలాగే 2వ రాశి వృషభ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడిగా ఉన్నాడు. సినిమా, వీడియో ఫిల్ము, చిత్రలేఖనం, రాజకీయ రంగం, ఉన్నతాధికారులకు కార్యదర్శిత్వం, అలాగే అభినయం వంటివి జీవనోపాధికి తగినటువంటి రంగాలుగా ఉంటాయి వృషభ రాశి వారికి. పారిశ్రామికంగా లేక వ్యాపారపరంగా హోటల్, ఇంటీరియర్ డెకరేషన్స్, వెండి బంగారు సామాన్లు, ఫ్యాన్సీ సామాగ్రి, సినిమా నిర్మాణం వంటివి శుభ ఫలితాలని కలిగింపజేస్తాయి వృషభ రాశి వారికి. అలాగే 3వ రాశి మిథున రాశి ఫలితం. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ మిథున రాశి జాతకులు న్యాయవాదులుగా సాహిత్య కళారంగాలలో ఉన్నతమైనటువంటి స్థితిగతులు, అధ్యాపక వృత్తిలో బాగా రాణించడం, అకౌంటింగ్, ప్రింటింగ్, కంప్యూటర్ వర్క్స్ మొదలైనటువంటి రంగాలలో రాణించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. వ్యాపారం చేయదలిచే వారికి వస్త్రాలు, అలాగే నూలు, ఏజెన్సీలు, పోటీ పరీక్ష శిక్షణా కేంద్రాలు, ఉన్ని వస్త్రాలు, గార్మెంట్స్ ఫ్యాక్టరీలు, ఎగుమతి దిగుమతి వ్యాపారాదులు ఇవన్నీ కూడాను బాగా మిథున రాశి వారికి పనికొస్తాయి. మిగతా రాశుల వారు ఎటువంటి జీవనోపాధి రీత్యా వ్యాపారాది ఉద్యోగ వృత్తులు చేసినట్లయితే అదృష్టం కలిసి వస్తుందో రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. కులజులునగు పరిజనముల పెనుపు పతికి హితము. ఒక్కొక్క కుటుంబ నేపథ్యం ఉంటుంది. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో నిజాయితీ పరులు, గొప్ప సేవ చేసిన వాళ్ళు, అటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి మంచి కుటుంబాలలోంచి వచ్చినటువంటి వాళ్ళని నీ దగ్గర పెట్టుకోవడం వల్ల నువ్వు వృద్ధిలోకి వస్తావు అని ధర్మరాజా ఇప్పటిదాకా నీ దగ్గర పెట్టుకోవలసినటువంటి వాళ్ళ గురించి చెప్పా. ఇప్పుడు అసలు నీ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇది స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ లేకుండా ప్రతి వ్యక్తి కూడా పాటించవలసినటువంటి ధర్మములు, తెలుసుకోవలసిన ధర్మములు ఏ ఉంటాయో అవి చెప్తాను. ఇవి ప్రజలందరూ పాటించేటట్టుగా చూసుకో. అంటే ప్రజలకి దీని గురించి బాగా ప్రచారం జరిగేటట్టు, దీని మీద నమ్మకం కలిగేటట్టు, వాళ్ళు అలా అనుష్ఠానం చేసేటట్టుగా నువ్వు బాగా శ్రద్ధ తీసుకో. ఏం చెయ్యాలి అంటే కోపంబులేమి, సత్యాలాపము, నిజదార పర విలాసము, శుచితా గోపన, అద్రోహంబు, అవనీపాలక, సర్వవర్ణ నియత గుణంబుల్. అందరూ పాటించవలసినటువంటి నియమములు. అందులో ఏది మొదటిది? కోపంబులేమి. కోపం లేకుండా ఉండడం అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయం సుమా. ఎందుకనంటే కొంతమంది
తమకి తాముగా సంతోషించడానికి కారణాల్లో ఒకటి ఏమిటంటే, నాకు చాలా కోపం ఎక్కువ అండి, అందుకే నా దగ్గరికి ఒక పట్టణం రారు ఎవరు అంటాడు. కానీ అది సంతోషపడడానికి కారణం అవ్వదు. ఎందుచేత అంటే కోపము అత్యంత ప్రమాదకరమైన విషయం. కోపం మనని పట్టుకుంటుంది, కోపాన్ని మనం పట్టుకోం. కానీ ఆ కోపం ఏం చేస్తుందంటే మనిషిని రాక్షసుడి కింద మారుస్తుంది. రామాయణంలో హనుమ అంటారు సుందరకాండలో, క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధు నధిక్షిపేత్. అది యథోరగస్త్వజం జీర్ణాం సవై పురుషముచ్యతే. ఆ కోపమున్నదే అది పైకి తన్నుకొచ్చేసిందనుకోండి, మనిషి రాక్షసుడైపోతాడు. నేను ఈ పని చెయ్యొచ్చా చేయకూడదా విచక్షణ ఉండదు. ఆ కోపం అనేటటువంటిది అంత ప్రమాదకరమైంది. అన్నిటికన్నా ఏమిటంటే మొట్టమొదట నోటి మీద అదుపు పోతుంది. ఏం మాట మాట్లాడుతున్నాడో తెలియదు, అటువంటి మాటలు మాట్లాడేస్తాడు. పైగా కోపము వలన ప్రయోజనం ఉండదు. అయితే కోపం వలన వచ్చేటటువంటి ఇబ్బంది ఏంటంటే కోపం వచ్చినప్పుడు ఇవన్నీ గుర్తుండవు. కాబట్టి కోపాన్ని విడిచిపెట్టడానికి ఎప్పుడూ రెండు విషయములను ఆలోచన చేస్తుండు. ఏమిటి ఆలోచిస్తూ ఉండాలి అంటే, ధన్యాస్తే పురుషశ్రేష్టా ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుందంతి మహాత్మానో దిత్తమగ్ని వ్యోంభస. అగ్ని పైకి లేచినప్పుడు నీళ్లు పోసి ఆర్పినట్టుగా ఎవడు కోపం పైకి లేస్తున్నప్పుడు గమనించి ఆర్పుతాడో వాడు ధన్యాస్తే పురుషశ్రేష్ట, వాడు ధన్యుడు. ఏది పరిశీలనం చెయ్యాలి అంటే, కోపము తెచ్చుకునే ముందు నాకు అర్హత ఉన్నదా అన్నదాన్ని ఆలోచన చెయ్యి. ఏదైనా ఒకటి చేయడానికి అర్హత ఉంటుంది కదా. లోకంలో 10వ క్లాసులో కూర్చోవాలంటే 9వ క్లాస్ పాస్ అవ్వాలా? అలాగే కోపం తెచ్చుకోవడానికి కూడా ఓ అర్హత ఉండాలా? ఏ అర్హత ఉండాలి కోపం తెచ్చుకోవడానికి అంటే, కోపం ఎందుకు తెచ్చుకోవాలి? అవతల వాడు తప్పు చేశాడు కాబట్టి. నువ్వెప్పుడూ చేయలేదా? నువ్వెప్పుడూ తప్పు చేయని వాడివైతే వాడు తప్పు చేశాడు కాబట్టి కోపం తెచ్చుకో. ఈ విషయంలో తప్పునే చేయలేదండి, అది ఏ విషయంలోనూ చేయలేదా? ఎందుకు చేయలేదండి, ఎప్పుడో అప్పుడు ఏదో ఒకటి చేసి ఉంటాను. అయితే కోపం తెచ్చుకోకు. పొల్యూటెడ్ హ్యాండ్స్ కెనాట్ టచ్ ద ప్యూర్ ఫౌంటైన్ ఆఫ్ జస్టిస్. నీ చేతిలో మకిలమైపోతే నువ్వు పవిత్రమైన న్యాయం అన్న సరోవరాన్ని ఎలా ముట్టుకుంటావు? నువ్వు ఇంతకు ముందు దోషం చేసిన వాడివే, ఇప్పుడు ఎవడో దోషం చేశారని వాడి మీద కోప్పడడానికి నీకున్న అధికారం ఏమిటి? కాబట్టి నేను దోషం చేసిన వాడినే కాబట్టి నేను కోప్పడ్డా, నాకు అధికారం లేదు. కాబట్టి కోప్పడకుండా ఉండడానికి అదొక సాధనం. 2, కోపము చేత చేసినటువంటి పని శాశ్వతమైన పరిష్కారము కాదు. కాబట్టి కోపము చేత సాధించేటటువంటిది తాత్కాలికము, ప్రేమ చేత సాధించినది శాశ్వతం. కాబట్టి నేను ప్రేమ చేత సాధిస్తాను. ఆయన నా మీద కోపం పెట్టుకున్నాడేమో, నాకు ఆయన మీద కోపం వద్దు, నేను ఆయన మారుగాక అని ప్రేమతో ఉంటాను. నేను పరుషవాక్కు మాట్లాడి అని తాను నిలబడగలిగితే కోపమును నియంత్రించుకుంటున్నాడని గుర్తు. లేకపోతే కోపమే నేరములకు కారణము, కోపమే కుట్రలకు కారణము, కోపమే పతనమునకు కారణము, కోపమే మనిషి అప్రతిష్టకు కారణము. ఆ కోపము వలన ఎన్ని ప్రమాదములు వస్తాయో నువ్వు దేశములో ధర్మ ప్రచారము ద్వారా జరుపుతూ ఉండాలి. అందువల్ల దేశము ప్రభుత్వము పరిపుష్టమవుతాయి, ప్రజలకు దేశమునకు కీర్తి కలుగుతుంది. కాబట్టి కోపంబులేమి, కోపము లేకుండా ఉండడం ఎంత అవసరమో ప్రజలకి బాగా తెలియచెప్పాలి సుమా. కోపమున్న వాళ్ళ విషయంలో తప్పు చేస్తూ ఉంటారు. పిల్లలకి కోపం ఎక్కువ అనుకోండి, ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, వీడికి కోపం ఎక్కువ అండి, కోపడకూడదని కొంచెం చెప్దురు అంటారు. వాడు అవమానపడతాడు. అవమానపడి వాడి కోపం పెరగడానికి కారణం ఉంటుంది. కాదు, కోపం ఎంత ప్రమాదకరమో వాడికి నువ్వు చెప్పగలగాలి, కూర్చోపెట్టి చెప్పాలి. చూసావా నాన్న ఎంత ఇబ్బంది వస్తుందో, కోపం మంచిది కాదు నాన్న అని ప్రశాంతంగా ప్రేమతో కోపాన్ని గెలవాలి. కాబట్టి కోపంబులేమి సత్యాలాపము, మనిషి ప్రయత్నపూర్వకంగా సత్యమును మాత్రమే పలికే ప్రయత్నం చెయ్యాలి. శ్రీరామాయణం సుందరకాండలో కొన్ని కోట్ల వానరములు ఎక్కడో సముద్రపుటును కూర్చున్నాయి. సీతమ్మ జాడ కనిపెట్టడానికి స్వామి హనుమ ఒక్కరే 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవల ఒడ్డుకు వచ్చారు. వచ్చి సీతమ్మతో మాట్లాడి ఆమెకి ఎంతో నమ్మకాన్ని చేకూర్చి, వనరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగులీయకం ప్రత్యయార్థం తమానీతం తేన దత్తం మహాత్మన సమాస్మిచి భద్రంతే క్షణ దుఃఖ ఫలాహ్యసి అని ఉంగరాన్ని ఇచ్చారు రాముడిది. ఆవిడెంతో సంతోషం పొందింది.
తర్వాత ఆయన అశోకవన భంజనం చేశారు. రాక్షస స్త్రీలందరూ వచ్చి అడిగారు, ఎవరమ్మా నీతో కిచకిచలాడిన ఆ కోతి అశోకవనాన్ని భంజనం చేసిందని. ఆవిడికి తెలీదా వచ్చిన వారు హనుమని? ఆవిడ చెప్పలా. ఆవిడంది, యూయమేనాభిజానాతి యోయం నద్వాకరిష్యతి అహిరేవహ్యహే పాదాన్ విజానాతి న సంశయ అంది. పాము కాళ్ళు ఎక్కడ ఉంటాయో నాకు తెలుస్తుందా? పాము అలా వెళ్ళిపోతుంటే పట్టుకుని పాము నీ కాళ్ళు ఎక్కడ ఉంటాయని పైకెత్తి చూడనా? పాము కాళ్ళు పాముకి తెలుస్తాయి, విమానం కాళ్ళు విమానానికి తెలుస్తాయి. విమానం చక్రాలు పైకెక్కే కనపడవు, కిందకి దిగితే వస్తాయి. అది తన కడుపులో తను పెట్టేసుకుంటుంది కాళ్ళు. మళ్ళీ కిందకి దిగే ముందు కాళ్ళు అంటే చక్రాలు వదులుతుంది, వదిలితే క్షేమంగా దిగుతుంది కదా. విమానం కాళ్ళు అంటే విమానం చక్రాలు ఎక్కడున్నాయో విమానానికి తెలిసినట్టు పాము కాళ్ళు ఎక్కడున్నాయో పాముకి తెలియాలి. మీ ఊళ్ళోకి వచ్చిన శత్రువులు ఎవరో మీకు తెలియాలి, నాకు తెలియదండి. తెలియదు సీతమ్మకి హనుమెవరో? మరి సీతమ్మ అబద్ధం వాళ్ళ అంటే నేను సత్యమే చెప్పాలండి. ఆయన హనుమ వానరుడు, నా కోసమే వచ్చాడు, ఇదిగో ఈ ఉంగరం తెచ్చాడు అంటే పట్టుకోండి అంటారు. తన కోసం వచ్చిన వాడిని, తన కోసం కష్టపడిన వాడిని, రామదూత అయినటువంటి వాడిని నిజం చెప్పి చంపించేయడం కన్నా అబద్ధం చెప్పి కాపాడడం గొప్ప. ఒక ప్రాణిని కాపాడడానికి ఒక చిన్న అబద్ధం చెప్పినా అది అసత్యము కాదు సుమా. ఎందుకంటే ఒక్కొక్కసారి ధర్మం మారిపోతుంది, ప్రత్యక్షంగా కళ్ళ ముందే మారిపోతుంది. అగ్ని వెలుగుతోంది, అక్కడ అగ్గిపుల్ల వెలిగించారు ఎవరో, నేను ఇన్ని నీళ్లు పట్టుకొచ్చి ఇలా జల్లాను చెంచాతో, ఏమవుతుంది? మంట ఆరిపోతుందా? నీటి వలన నిప్పు ఆరినది సత్యమేనా? సత్యము. అంతే, నీటి ధర్మము నిప్పు నార్పుట. పెద్ద అడివి అంటుకుంది, ఈ చెంచాడు నీళ్లే పట్టుకెళ్ళి చల్లాను, ఈ నీళ్లు కాలిపోయాయి. అదేమిటి ఇక్కడ ఆర్పింది అక్కడ కాలిపోయింది ఏమిటి? నీరు నిప్పు నార్పలేదేమి అని అడిగితే, ఇంత చిన్న నీరు అంత మంటను ఆర్పదు, అది కూడా కాలిపోతుంది. అలాగే చిన్న అబద్ధము పెద్ద ధర్మమును నిలబెట్టవలసి వచ్చినప్పుడు ఆడితే అది అబద్ధము కిందకి రాదు, ధర్మమే అవుతుంది. అంటే సత్యాసత్యముల యొక్క వివక్ష తెలియకుండా ఎప్పుడు పడితే అప్పుడు సత్యమే మాట్లాడతానని కొప్పలు ముంచేయకూడదు. కాబట్టి ఏది అసత్యమో ఏది సత్యమో తెలిసి ఉండాలి. తెలిసి ఉండాలంటే ధర్మము గురించి అవగాహన కలగాలి. ధర్మము గురించి అవగాహన కలగాలంటే ధర్మ ప్రచారము జరగాలి దేశంలో. కాబట్టి ధర్మ ప్రచారము జరగడానికి పెద్దపీటవై ధర్మరాజా. అయితే నీ పేరు ఒకటి ధర్మరాజు అయితే సరిపోదు సుమా, ప్రజలు కూడా ధర్మాత్ములు కావాలి. కాబట్టి ఆ సత్యమును పలకడం ప్రజలకు అలవాటు కావాలి. సత్యాలాపము నిజదారపర విలాసము, ఈ మాట చాలా 1కి 10 మాటలు వాడతాడు భీష్ముడు. నీ భార్య యందు మాత్రమే నువ్వు అనురక్తుడవు కావాలి. ఏ వ్యక్తి కూడా తనకు తానుగా ఉండిపోయి పూర్ణుడు కాలేడు. ఓ పుట్టినవాడు మగవాడు కానివ్వండి, ఆడపిల్ల కానివ్వండి, వాళ్ళు అలాగే ఉండిపోతే పూర్ణత్వము సిద్ధించదు. కష్టం, సుఖం, జీవితంలో శాంతి, భద్రత, ఆనందము అన్నీ ఎందులో ఇమిడి ఉంటాయంటే ఒక స్త్రీ ఒక పురుషుడితో వివాహం అన్న బంధంలో కూడడంతో ఉంటుంది. అది శాశ్వతమై ఉన్నత గతులను కల్పిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య కామము ధర్మము చేత ముడిపడిపోయిన కారణం చేత ఉత్తమమైన సంతానము ప్రభవిస్తుంది. ఆ సంతానము వలన వృద్ధాప్యమునందు శాంతి కలుగుతుంది. కాబట్టి నిజదారపర విలాసము, శుచిగోపన. శుచిగోపన అంటే రహస్యాన్ని దాచిపెట్టగలిగినటువంటి ప్రజ్ఞ. నమ్మి చెప్పుకుంటారు కొంతమంది. ఆ నమ్మి చెప్పినప్పుడు ఇది బయటికి వెళ్ళిపోతే ఈ రహస్యం దీని వలన చాలా ప్రమాదం ఏర్పడుతుంది అన్నప్పుడు ఇది దాచడం వల్ల అవతల వాళ్లకు వచ్చిన నష్టమేమీ లేదు. కాబట్టి ఇది నేను దాచడం మంచిది అనిపించినప్పుడు కేవలం నోటి జారుడుతనంగా చెప్పకుండా ఉండలేక చెప్పడం కోసం అందరితో చెప్పకూడదు. ఇది శుచితా గోపనము, ఇది ఉండాలి. అద్రోహంబు, ఎవరిని ఎలా పడగొట్టేద్దాం, ఎవరిని ఎలా నాశనం చేసేద్దాం, వీడు నాకన్నా వృద్ధిలోకి వచ్చాడే, ఏ కుట్ర చేద్దాం, ఏం మాటలు మాట్లాడదాం, వాడిని ఎలా సర్వనాశనం చేసేద్దాం, ఇటువంటి దిక్కుమాలిన ఆలోచనలు చెయ్యకు. ఎప్పుడూ కూడా రుజుత్వంతో, ఈశ్వరుడికి జవాబుదారీతనంతో చక్కగా జీవితంలో వృద్ధిలోకి రావడానికి ప్రయత్నించు తప్ప ద్రోహబుద్ధితో ఒకడిని నాశనం చేసే ఆలోచన చెయ్యవద్దు. చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడని గుర్తుపెట్టుకో, కోట్ల జన్మలో కట్టి కుడిపిన నాడు బాధపడతావు. కాబట్టి వద్దు, అటువంటి ద్రోహ చింతన చెయ్యవద్దు, రుజుగుణంతో ఉండు. కాబట్టి అవనీపాలక సర్వవర్ణ నియత గుణంబుల్, ఇవి అందరి యందు ఉండాలి. ఇవి ఉండాలి అంటే ఒక్కొక్క గుణం గురించి
ప్రజలలో బాగా అర్థమయ్యేటట్టుగా ప్రచారం జరగాలి. అందుకే పూర్వం ఈ దేశానికి ఉన్న ఆచారం ఏమిటంటే నదీ తీరముల యందు, యాగశాలల యందు, దేవాలయముల యందు, ముఖమంటపముల యందు, సభాస్థానముల యందు రామాయణ భారత భాగవతాది గ్రంథములలో ఆధారం చేసుకుని నీతి మాట్లాడేవారు. మనిషిలో ఒక మార్పు వస్తుంది, క్రమక్రమంగా మారుతాడు. ఆ మారిన వ్యక్తి ఎవరున్నాడో అతను సమాజమునకు గొప్ప ఆస్తి. అంతకన్నా ఇంకేం కావాలి? ఆయన గత జీవితం నీకెందుకు? ఆయన ఇప్పుడు ఎంత మారాడు అది చాలు. ఈశ్వరుడు పరమ సంతోషం పొందుతాడు. ఎప్పుడూ ఒకలా ఉన్నవాడి కన్నా మారిన వాడిని చూసి భగవంతుడు కూడా ఆనందపడతాడు. ధర్మరాజు గారు అడిగినటువంటి ప్రశ్నకి జవాబుగా భీష్ముడు రాజధర్మాల్ని ఉటంకిస్తున్నాడు. అంపశయ్య మీద పడుకుని మాట్లాడుతూ, ధర్మం అనేటటువంటిది ఆశ్రమం మీద ప్రధానంగా ఆధారపడుతుంది. ఎందుచేత అంటే బ్రహ్మచారిది ఒక ధర్మం, గృహస్థుది ఒక ధర్మం, వానప్రస్థుది ఒక ధర్మం, సన్యాసిది ఒక ధర్మం. ఈ 4 ఆశ్రమములు అంటారు. ఈ 4 ఆశ్రమములలో సర్వోత్కృష్టమైనటువంటి ఆశ్రమం గృహస్థాశ్రమం. ఈ గృహస్థాశ్రమానికి కొన్ని ధర్మాలు ఉంటాయి. ఒక ఆశ్రమానికి ఉన్న ధర్మం ఇంకొక ఆశ్రమానికి ఉండదు. ధర్మం నిరంతరం మారుతూ ఉంటుంది. అన్ని వేళలా ధర్మం ఒక్కలా ఉండదు. ఆశ్రమాన్ని బట్టి మారిపోతుంది, దేశాన్ని బట్టి మారిపోతుంది, కాలాన్ని బట్టి మారిపోతుంది. ఎప్పుడు ఎలా మారుతుందో దాన్ని అలా పట్టుకుంటేనే ధర్మాత్ముడవుతాడు. ఒక కాలమునందున్నటువంటి ధర్మం ఇంకొక కాలంలో ఉండదు. ప్రాతకాలం ఉందనుకోండి, సూర్యోదయానికి ముందర నిద్ర లేవడం ధర్మం. అర్ధరాత్రి వేళ ఉందనుకోండి, లేచి ఉండకూడదు, నిద్రపోవాలి, అది ధర్మం. ప్రదోష వేళ ఉందనుకోండి, భగవదారాధనతో గడపడం ధర్మం. మాధ్యాహ్నిక సమయం ఉందనుకోండి, ధార్మికంగా డబ్బు సముపార్జించడం ధర్మం. కాలాన్ని బట్టి ధర్మం మారిపోతూ ఉంటుంది. అలాగే ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. బ్రహ్మచారి ఉన్నాడనుకోండి, బ్రహ్మచారి ఏది దానం పుచ్చుకోకూడదు, బ్రహ్మచారి దేన్ని దాచుకోకూడదు. దానం పుచ్చుకోవడం అంటే ఏదో తనకి అవసరమైనటువంటిది ఏది ఉంటుందో అటువంటిది మాత్రమే పుచ్చుకుంటాడు. ఏదో దర్భాసనం పుచ్చుకోవచ్చు, కట్టుకోవడానికి ఓ ముంజి పుచ్చుకోవచ్చు, ఓ వస్త్రం తీసుకోవచ్చు. అంతేకాని నిలవపెట్టుకోవడానికి ధనం, భూములు, వాహనములు ఇలాంటివి పుచ్చుకోవడానికి వీల్లేదు. బ్రహ్మచారికి ఉండే నియమాలు బ్రహ్మచారికి ఉంటాయి. బ్రహ్మచారి తాంబూలం వేసుకోకూడదు. బ్రహ్మచారి గురుపత్ని పెట్టినటువంటి అన్నం తినాలి. ఎప్పుడూ గురువుగారి దగ్గర కూర్చుని జ్ఞానాభ్యాసం చెయ్యడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎందుకంటే బ్రహ్మచర్యంలో బాగా చదువుకుని నేర్చుకున్నది ఏది ఉంటుందో అది బ్రహ్మచర్యాశ్రమంలో ఉండగా శరీరానికి ఏ బలం బాగా సమకూరిందో అదే జీవితంలో మిగిలినటువంటి కాలంలో ఉపయోగపడుతుంది. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు బాగా వ్యాయామం చేసి దేహదారుఢ్యాన్ని సంపాదించాడనుకోండి, తరువాతి కాలంలో రోగనిరోధక శక్తి పెరిగి చటుక్కున వ్యాధిగ్రస్తుడు కాకుండా కాపాడుతుంది. అందుకే బ్రహ్మచారికి ఉపవాసం చెప్పరు. ఏకాదశి ఉపవాసం చెయ్యండి అన్న నియమం బ్రహ్మచారికి ఉండదు. అదే గృహస్థాశ్రమంలో ఉన్నవాడనుకోండి, దానం పట్టవచ్చు, డబ్బు సంపాదించి నిలవ చేసుకోవచ్చు, భార్యతో కలిసి సంతోషంగా కాలం గడపచ్చు, సంతానాన్ని పొందవచ్చు. ఇవన్నీ గృహస్థుకు ఉండేటటువంటి ధర్మాలు. సన్యాసి ఉన్నాడనుకోండి, అసలు అగ్నితో సంపర్కం కూడా విడిచిపెడతాడు. ఒక ఆశ్రమంలో ఉన్న ధర్మం ఇంకొక ఆశ్రమంలో ఉండదు. కానీ అసలు ఆశ్రమంలోకి ఎందుకు ప్రవేశిస్తారు అంటే, ధర్మపాలనకు ఏది ప్రతిబంధకమవుతుందో, ఏది అడ్డొస్తుందో ఆ అడ్డుని తొలగించడం కోసమని ఆశ్రమ ప్రవేశం చేస్తారు. దాని గురించి సరి అయిన అవగాహన లేదనుకోండి, ఆ ఆశ్రమంలో ప్రవేశించడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఆధ్యాత్మికంగా సిద్ధించదు. భౌతికంగా భోగపరంగా సిద్ధిస్తుందేమో కానీ ఆధ్యాత్మిక ప్రయోజనం సిద్ధించదు. అలా సిద్ధించాలి అంటే గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తి, గృహస్థాశ్రమం అంటే వివాహం చేసుకుని భార్యని స్వీకరించిన వాడు, ఆయన ఏం చెయ్యాలి అన్న ధర్మం తెలుసుకోవాలి. భీష్ముడు మహానుభావుడు, గొప్ప వేదాంతి, సమస్తము తెలిసిన్నవాడు. అందుకని ఆయన సూక్ష్మంగా తేలికగా గృహస్థు యొక్క ధర్మాలని ఆవిష్కరిస్తున్నాడు. నిజదారైక పరత్వమున్
కరుణయున్ నిక్కంబును దాల్మియున్ సుజనాసంగము దేవపిత్ర తిథి సంశుద్ధార్చనల్ హవ్యభుగ్భంజనమున్ సకలాశ్రమస్థులను శక్య ప్రక్రియన్ ప్రోపు పంకజగర్భుండు గృహస్థ ధర్మములుగా కల్పించే నిర్వీశ్వరా. సన్యాసికైతే అగ్ని ఆరాధన వదిలిపెట్టేస్తాడు, గృహస్థుకైతే హవ్యభుక్ భజనము ఉంటుంది. హవ్యభుక్ అంటే అగ్నిహోత్రుడు, ఆయనని పూజించడం ప్రధానమై ఉంటుంది. ఈ గృహస్థాశ్రమానికి సంబంధించినటువంటి ప్రధాన నియమంతో ప్రారంభం చేశాడు భీష్ముడు. అందులో నిజదారైక పరత్వమున్. నిజదార అంటే తాను ఎవరిని వివాహం చేసుకున్నాడో ఆమె యందు ఎప్పుడూ కూడా ప్రీతితో ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆమె యందే ఆయన యొక్క మనసు ఎల్లవేళలా నిలబడి ఉండాలి తప్ప ఇంకొకలా ఆ మనసు చెదరడానికి వీలు లేదు. అది గృహస్థాశ్రమము యొక్క ప్రధాన ప్రయోజనము. ఏమిటి, ఎందుకు చెప్తున్నాడు ఈ మాట భీష్ముడు? ఇది ఇతపూర్వం చెప్పాడు, ఇప్పుడు చెప్తున్నాడు. గృహస్థాశ్రమం అనేటటువంటి దానికి ప్రధాన నియమం ఏది అంటే గృహిణీ గృహముచ్యతే. అసలు గృహము అన్నదానికి అర్థం ఏదో ఇటకలతో కట్టిన ఇల్లు కాదు. గృహిణీ గృహముచ్యతే, ఇల్లాలు, ఇంటి ఇల్లాలు ఎవరుంటుందో, పత్ని ఎవరుంటుందో ఆమెయే గృహము. ఆమె లేనినాడు ఆ ఇంట యజమానికి ఏ విధమైన సంతోషము ఉండదు, ఏ విధమైన సుఖము ఉండదు, ఏ విధమైన భోగాన్ని ఏ విధమైన ఆనందాన్ని పొందలేడు. అయితే ఆ ధర్మపత్నిని స్వీకరించేటటువంటి ప్రక్రియకు శాస్త్రంలో ఒక పేరుంది. వివాహము, పాణిగ్రహణము ఇలాంటి పేర్లతో పిలుస్తారు. సాధారణంగా అందరం వాడే మాట ఏమిటంటే వివాహము అంటాం. వివాహము అన్న పేరుతో చేసేటటువంటి ప్రక్రియ ఏది ఉన్నదో దాని వలన గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తున్నాడు. అయితే దానికి వివాహము అన్న పేరు ఎందుకు వచ్చింది అసలు అంటే, సంస్కృతంలో వి అన్న అక్షరం వ్యతిరేకంగానూ పలుకుతుంది, సమర్థిస్తూనూ పలుకుతుంది. చిత్రము అన్నాను అనుకోండి, చాలా చిత్రంగా ఉందండి అన్నాను అనుకోండి, అన్నీ ఎలా ఉంటాయో అలా కాకుండా అది ప్రత్యేకంగా ఉంటే చాలా చిత్రంగా ఉందండి అంటారు. విచిత్రంగా ఉందండి అన్నాను అనుకోండి, మిగిలిన వాటికన్నా భిన్నంగా ఉండడం కాదు, అందులో మళ్ళీ చాలా విశేషమైన రీతిలో చిత్రంగా ఉంది. కాబట్టి విచిత్రం. వివాహం ఏమిటి దానికి అర్థం అంటే, వాహము అంటే పొందుట. వివాహము, వి దేనిని పొందుట, వి అంటే విశిష్టమైన దానిని పొందుట. ఏది విశిష్టమైనది లోకంలో? భగవంతుడు. ఆ భగవంతుణ్ణి పొందడానికి వాహము, ఒక ఆశ్రమాన్ని పొందుతున్నావు, ఒక ఆశ్రమంలోంచి ఇంకొక ఆశ్రమంలోకి వెడుతున్నావు. అప్పటి వరకు బ్రహ్మచారిగా ఉన్నాడు, ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి వెడుతున్నాడు. ఎందుకు వెళ్ళడం అంటే పరమేశ్వరుణ్ణి తెలుసుకోవడానికి. పరమేశ్వరుణ్ణి తెలుసుకుంటే పరమేశ్వరుని యందు లీనమైపోతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.